నెల్లూరు జిల్లా సంఘం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మంత్రికి పార్టీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు క్యూఆర్ కోడ్ తో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 12 మంది లబ్ధిదారులకు 4.91 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. రైతులకు చెప్పిన విధంగా ఏడాదికి 20,000 అందించామని మంత్రి ఆనం చెప్పారు. జిల్లాలో 404 రైతు సేవా కేంద్రాల పరిధిలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,150 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు ప్రభుత్వానికి విక్రయించగా 24 నుంచి 48 గంటల్లోనే వారి ఖాతాలకు రికార్డు స్థాయిలో జమ చేశామన్నారు. ఇది రైతులకు ప్రతి విషయంలోనూ అండగా నిలిచే ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ప్రతి నెల కోట్లాది రూపాయల పెన్షన్లను క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాల ద్వారా గ్రామ స్థాయిలో వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, ఆత్మకూరు ఆర్డీఓ పావని, టీడీపీ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు బండారు హరిరెడ్డి, టీడీపీ నాయకులు మెట్టు విజయ కృష్ణారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏదో ఒక సత్వర పరిష్కారం అంటే ఈ సీజన్ ఈ నీళ్లు అయిపోయిన తర్వాత 767 కోట్ల పంట రుణాలని పంపిణీ చేశాం. ప్రతి జూన్ 2024 నుంచి మరి ఎందుకంటే ఇక్కడ 2 పంటలు సాగు చేసుకుంటున్నాం కాబట్టి మరి 2 పంటలు సాగు చేసుకుంటున్నప్పుడు దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి పచ్చి రొట్టెలు జీలకలు, జనుములు, పిల్లిపెసర్లు ఈ అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాలువలు ఇవ్వాల్సిన టైం నుంచి ఇస్తున్నారు. అవి మాకు ఉపయోగపడలేదు. కాబట్టి మేము రేపు ఏప్రిల్ మేలో మరి 2వ పంటకి నార్లు పోస్తాం. కాబట్టి ఈ నెలలోనే మనం మరి ఈ పంటకి మనకి జనములు అయితే ఎందుకంటే 40 రోజుల్లోనే జనము పూత దశకు వస్తుంది. అప్పుడు మనం పూత దశలో కానీ తొక్కించుకుంటే మరి పచ్చి రొట్టెలు మనకి దిగుబడి వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. సంబంధించిన పచ్చి రొట్టె ఎరువుల్ని మరి ఇవాళ ఇది మన జేడీ గారు గమనించవలసిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ప్రస్తుతం బయట మార్కెట్ బాగానే ఉంది. మరి కేఎన్ 1638 వెరైటీ మన లింక్ రోడ్లో బెంగాల్ బాంబే రోడ్ నుంచి రాంపు కణంకు సంగం బ్యారేజ్ లింక్ రోడ్ శాంక్షన్ చేశారు. పని మొదలు కాబోతుంది. అదేవిధంగా ఎండీవీ రోడ్ నుంచి బైపాస్ నుంచి బెంగారెడ్డిపాళెం వయా అనుసరణ మీదుగా అన్నారెడ్డిపాళెం వరకు ఒక లింక్ రోడ్ చేసింది. అదేవిధంగా జెండాదిప రోడ్డు కూడా ప్రలోభ శాంక్షన్ సిద్ధంగా ఉంది. ఇటువంటి అభివృద్ధి మన ప్రదాత రామనాయుడు గారు. కాకపోతే రైతు విషయానికి వస్తే ఈరోజు అన్నదాత సుఖీభావ కింద మన ప్రభుత్వం వారు రామనాయుడు గారి రికమెండేషన్ గారు 57,483 రూపాయలు. 69,901 అంటే ఇష్టం ఉంటుంది.
ఇది వచ్చి తెల్ల కాగితం మీద వేసినటువంటి ప్రింట్. చూడండి, మీరు చూడండి. నేను చూపించినటువంటి ఈ పాస్ పుస్తకంలో ప్రభుత్వ పాస్ పుస్తకానికి ఈ పేపర్కి తేడా చూడండి. మీరు గమనించండి రైతులు, ఈ పాస్ పుస్తకం మీద ఏ విధంగా బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్లో ప్రభుత్వ రాజముద్ర ఉంది. ఇది వట్టి తెల్లకాగితం. మనం తెల్లకాగితం మీద ప్రోనోట్ రాసి ఇచ్చిన తెల్లదని చించి బయట పారేస్తారు. అది ఇది చించేస్తారో బుట్టలో వేస్తారో లేకుంటే పొయ్యిలోకి ఎక్కడైనా అవసరమైతే, ఇప్పుడు ఏదో గ్యాసు యుద్ధం వల్ల స్టేర్ సిటీ అంటారు, దీన్ని వాటిని లేచి తగలబెట్టి ఏమన్నా పులుసు కాసుకోండి. దానికి కూడా పనికిరాని పుస్తకం ఇచ్చారు. 90 లక్షలు ఇచ్చారు. మీ అదృష్టం ఈ ఊరికి రాల. ప్రభుత్వ రాజముద్ర కలిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పేపర్ ఇది. ఏదైతే మన దగ్గర డబ్బు ఉందో 10 రూపాయలు, 20 రూపాయలు, 200, 500 ఉందో ఆ కరెన్సీకి వాడేటువంటి పేపర్ ఇవాళ ఈ పాస్ పుస్తకంలో. అంటే దీని విలువ, ఇంత విలువ కలిగినటువంటి ప్రభుత్వ ముద్రతో కలిగినటువంటి ఈ పాస్ పుస్తకం అంతా అదే ప్రకారం ఏ పేజీ తీసినా ఇట్లాగే ఉంటుంది. ఇది మన బాధ్యత. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆలస్యమైన, నిదానమైన, ఖచ్చితమైన ఆస్తి హక్కు ఆ రైతు కుటుంబానికి ఇవ్వాలన్న తపన, తాపత్రయం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి అని చెప్పి